హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. ఇది వచ్చేసి డే 2 లక్నవరం లేక్లోని రిసార్ట్లో ఉన్నాను. ఇప్పుడు ఐలాండ్ 2లో గ్లాసుడ్ రూమ్ ఇవన్నీ మీరు ముందు రోజు నైట్ చూస్తుంటారు. ఈరోజు స్కెడ్యూల్స్ చాలా ఉండే, అంతకుముందు కొంచెం అట్లా ఓవర్ వ్యూ చూడండి. ఇలా ఎర్లీ మార్నింగ్ ఆ బర్డ్ సౌండ్ వినిపిస్తున్నాయా, చాలా ప్రశాంతంగా ఉంది నిజంగా అదంతా. అక్కడంతా డిస్టెన్స్లో భలే కనిపిస్తుంది, అంత గ్రీన్గా. మేబీ మీకు ఫోన్లో సరిగా కనిపించకపోవచ్చు. ఇక్కడ స్టే చేయడానికి నేను రికమెండ్ చేసే టైం వచ్చేసి వింటర్ సీజన్ చాలా బాగుంటుంది. నవంబర్, డిసెంబర్, జనవరి. అప్పటికి వర్షాలు పడేసి ఆగిపోయి ఉంటే వాటర్ అంతా సెటిల్ అయిపోయి ఉంటుంది. వచ్చి నైట్ చిల్ అవ్వడానికి, క్యాంపింగ్ పెట్టుకోవడానికి, దానికి దీనికైనా చాలా బాగుంటుంది ప్లేస్ ఇదంతా. మోస్ట్ ప్రాబ్లీ ఈ ప్లేస్ కూడా మీకు ఖాళీ కనిపించకపోవచ్చు. ఆ టైంకి వాటర్తో ఫుల్ అయిపోయి ఉంటుంది. ఈరోజు స్కెడ్యూల్ ఏంటంటే, ఇక్కడ నుంచి అరౌండ్ 76 కిలోమీటర్స్లో బొగతా వాటర్ ఫాల్. అసలు యాక్చువల్గా ఇప్పుడు ఎందుకు వెళ్తున్నాను, బొగతా వాటర్ ఫాల్ అక్కడ ఇప్పుడు ఏముండదు, ఎందుకంటే వర్షాలు ఇప్పుడు పడడం స్టార్ట్ అయ్యి, మాన్సూన్ ఇప్పుడు స్టార్ట్ అయింది కనుక. బట్ మళ్ళీ నాకు ఇక్కడికి రావడానికి ఛాన్స్ దొరుకుతుందో లేదో, ఇక్కడ చాలా ఉన్నాయి కంప్లీట్ చేయాల్సిన ట్రిప్స్. సో బిఫోర్ దాట్ ఒకసారి ఇక్కడ నుంచి ఎలా వెళ్ళాలి, అండ్ ఆన్ ద వేలో మేడారం టెంపుల్, సమ్మక్క సారక్క టెంపుల్ అదొకటి ఉంది, అది కూడా చూపిస్తాను. సో దట్ మీకు జస్ట్ ఒక గైడెన్స్ దొరుకుతుంది. మీరు వచ్చే టైంకి వాటర్ ఫాల్ అవన్నీ కూడా ఫుల్గా ఉంటాయి, ప్లాన్ చేసుకోవడానికి నీట్గా ఉంటుంది. అండ్ ఈరోజు ఈవినింగ్ అరౌండ్ 5 o'clockకి వరంగల్ ఫోర్ట్లో మనల్ని కలుద్దామని కూడా చెప్పాను. బై ఈవినింగ్ 5 o'clock అక్కడ రీచ్ అవ్వాలి. ఇక్కడ నుంచి బోతా వాటర్ ఫాల్స్ అరౌండ్ 78 kilometers. మళ్ళీ అక్కడ నుంచి వరంగల్కి, అక్కడికి కూడా వరంగల్కి కొద్దిగా డిస్టెన్స్ ఎక్కువ ఉంటుంది. సో ట్రావెలింగ్కి చాలా టైం పడుతుంది. సో ఇప్పుడు రూమ్ చెక్అవుట్ చేసేసి ఎర్లీ మార్నింగ్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తే స్పీడ్ బోట్ వచ్చేస్తుంది ఐలాండ్ 1. అక్కడ నుంచి బైక్ తీసుకొని టువర్డ్స్ మేడారం. ఓకే, స్పీడ్ బోట్ కూడా రెడీ. స్పీడ్ బోట్ తీసేసుకొని అంటే ఐలాండ్ 1కి. ఇది వచ్చేసి ఐలాండ్ 2. సో లేదంతా జెట్టి టైప్ ఏరియా. మీకు నిన్న వీడియోలో చెప్పుంటాను, ఏసీ రూమ్స్ ఉంటాయి, డిలక్స్ రూమ్స్, ఏసీ అండ్ నాన్ ఏసీ ఇక్కడ ఉన్నాయి. అండ్ వచ్చేసి రెస్టారెంట్ ఇది. ఇదో టైప్ ఆఫ్ బ్రిడ్జ్, అదొక టైప్ ఆఫ్ బ్రిడ్జ్, కేబుల్ బ్రిడ్జ్ లాంటిది. ఇప్పుడు యాక్టివిటీస్ గురించి మాట్లాడదాం. ఇక్కడ చేయడానికి స్పీడ్ బోట్ చేయొచ్చు, కయాకింగ్ ఉన్నాయి పెయిడ్, అండ్ ఇక్కడ ఒక సైక్లింగ్ లాంటిది ఉందా, ఇది తీసుకుని రోప్ పైన అక్కడ దాకా ట్రావెల్ చేయొచ్చు. ఎక్స్ట్రా పైన మనకు సేఫ్టీ ఉంటుంది అనుకోండి, నో ఇష్యూ. సో ఇలా కొన్ని అడ్వెంచర్ యాక్టివిటీస్ అయితే ఉన్నాయి చేయడానికి, జస్ట్ టైం స్పెండ్ చేయడానికి. సాడెస్ట్ పార్ట్ ఏంటంటే, ఇక్కడ ఎంత మంచి లొకేషన్లో ఉన్నా, లైక్ ఆన్ ది బ్రిడ్జ్ అండ్ ఎవ్రీథింగ్, సెల్ఫీలు తప్ప ఏం చేయలేకపోతున్నా. ఫోటోలు తీయడానికి ఎవరు లేరు. బాగుందా, ఇప్పుడే సన్ రైజ్ కూడా అవుతుంది, విజువల్స్ బాగా వస్తాయి. డ్రోన్ ఒకటి ఫ్లై ఇచ్చుంటే బాగుండేది. అది బ్రిడ్జ్ నెంబర్ 1 అనుకోండి, బ్రిడ్జ్ నెంబర్ 2 అనుకోండి, బ్రిడ్జ్ నెంబర్ 3 అనుకుందాం ఎగ్జాంపుల్కి. అది బిగ్గెస్ట్, అది చాలా పెద్ద ఉంది, అది ఆల్ ది వే దేర్. అండ్ ఒక ఇంపార్టెంట్ టిప్ చెప్తాను చూడండి. యాక్చువల్లీ అది మేమున్న ప్లేస్ కదా, రిసార్ట్ ఐలాండ్ నెంబర్ 2. ఇది ఐలాండ్ నెంబర్ 1. ఐలాండ్ నెంబర్ 2లో ఏమున్నాయని చెప్పాను మీకు, అంటే అది దాంట్లో ఏమున్నా ఏసీ డార్మెంటరీ, నాన్ ఏసీ డార్మెంటరీ అండ్ గ్లాస్డ్ రూమ్స్ మాత్రమే. సో ఎవరైనా కపుల్స్ వస్తున్నారు, ఫ్యామిలీతో వస్తున్నారు, అంత లాంగ్ వద్దు ఆ ఐలాండ్ మధ్యలో అనుకుంటే ప్రిఫరబుల్లీ డిలక్స్ రూమ్స్ ఉంటాయి ఇక్కడ. ఇది కనిపిస్తున్నాయి కదా, ఇది హైలీ రికమెండబుల్ ప్లేస్. ఇవి
ఎందుకంటే సెంటర్లో ఉంటారు, ఎప్పుడైనా తిరగాలనిపించిన నైట్ అంతా ఇక్కడ తిరగచ్చు. అక్కడ లిమిటెడ్ యాక్సెస్ ఉంది, ఇక్కడ తిరగలేము. అట్లీస్ట్ ఇక్కడికి వస్తే కొంచెం టైం స్పెండ్ చేయొచ్చు నైట్ అయినా కూడా. నేను సజెస్ట్ చేస్తే మాత్రం డిలక్స్ రూమ్స్, ఏసీ ఆర్ నాన్ ఏసీ. బుకింగ్ టైంలో మీకు కనిపిస్తాయి ప్రైజెస్ సహా. సో ఇది చూస్ చేసుకోవచ్చు బెటర్. అంటే ఒకవేళ మనం నైట్ ఎప్పుడైనా ఇంకా వద్దురా ఏముంటాం రాబాయ్, ఏం పోతాం రాబాయ్ అనుకున్న టైంలో కూడా ఇక్కడ నుంచి టక్కున బ్రిడ్జ్ ఎక్కేసి అటు మన వెహికల్ తీసుకుని అక్కడ నుంచి వెళ్ళిపోవచ్చు. అదే అక్కడ అనుకోండి స్పీడ్ బోట్ మీద డిపెండ్ అవ్వాల్సి వస్తుంది. వర్షాలు పడితే మరీ ఎక్కువైతే ఈ వాటర్ బ్రిడ్జ్ పై నుంచి కూడా ఫ్లో అవుతాయి తెలుసా. 2018లో నేను చెప్పాను కానీ నిన్నటి వీడియోలో, అప్పుడు వచ్చినప్పుడు వాటర్ లిటరలీ ఈ బ్రిడ్జ్ పై నుంచి ఫ్లో అవుతున్నాయి. ఎంసీఏ మూవీ ఉంది కదా నానిది, ఆ మూవీ టైంలో కూడా అంతే ఫుల్ వాటర్ స్వింగ్లో ఉన్నాయి. మనం నిన్న అటువైపు నుంచి వచ్చాం, వరంగల్ నుంచి వచ్చేసి ఈ స్టాచ్యూ దగ్గర నుంచి లోనికి వెళ్ళాం లక్నవరం. బట్ ఇప్పుడు మనం వెళ్తుంది టువర్డ్స్ బొగతా. కనుక మళ్ళీ బ్యాక్ ఇక్కడికి వచ్చిన తర్వాత రైట్ టర్న్ తీసుకుంటే తాడ్వా అని ఒక విలేజ్ వస్తుంది. అక్కడ లెఫ్ట్ టర్న్ తీసుకుంటే మనం వెళ్తాం మేడారంకి. ఆబ్వియస్లీ ఇప్పుడు ఏమి ఉండకపోవచ్చు, ఒకసారి అట్లా చూసేసి వెళ్దాం ఆన్ ది వేనే కనుక. మేడారం నుంచి మళ్ళీ బ్యాక్ టు హైవే వచ్చేసి టువర్డ్స్ బొగతా. మధ్యలో ఏటూరు నాగారం కూడా వస్తుంది, అది కూడా బాగుంటుంది. ముఖ్యంగా వింటర్ టైంలో మాన్సూన్ తర్వాత వస్తే మస్తు ఉంటుంది ప్లేస్ అది. మనకి స్టార్టింగ్ మీకు ఒక హైవే చూపించాం కదా, లైక్ లక్నో నుంచి బయటకు వచ్చిన లెఫ్ట్ వెళ్తే వరంగల్ వెళ్తారు, రైట్ వెళ్తే టువర్డ్స్ ఏటూరు నాగారం బొగతా వైపు వస్తారని చెప్పి. అక్కడ నుంచి హార్డ్లీ ఒక 5-6 కిలోమీటర్స్ అన్ని విలేజెస్ వస్తాయి. విలేజెస్ క్రాస్ అయిన తర్వాత ఫారెస్ట్ ఏరియా వస్తుంది చూడండి. ఆల్మోస్ట్ లాస్ట్ 5-6 కిలోమీటర్స్ నుంచి చూస్తున్నది. అమేజింగ్, చాలా బాగా అనిపిస్తుంది డ్రైవింగ్. పొద్దున్నే స్టార్ట్ అయిపోయాను, ట్రాఫిక్ లేదు. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఆఫ్టర్నూన్ టైంకి వస్తే ట్రాఫిక్ ఉంటుంది, అంత ఎంజాయ్ చేయలేదేమో. ఇఫ్ ఇన్ కేస్ ఇటువైపు రావాలంటే ఎర్లీ మార్నింగ్ అవసరం అండి. భలే ఉంది డ్రైవ్ మాత్రం, మిస్ అవ్వదా. అండ్ అందులోనే మీకు సజెస్ట్ చేసేది నేను మాన్సూన్ ఎండింగ్ అండ్ వింటర్ టైంలో కనుక లిటరలీ మస్తు ఉంటుంది ఇదంతా, మిస్ అవ్వద్దు. గ్రూప్ ఆఫ్ పీపుల్ వచ్చి చిల్ అవ్వడానికి భలే ఉంటుంది ఇదంతా. వర్షం పడుతున్నాయి, టిక్స్గా అనిపిస్తున్నాయి. వావ్, ఆ లాస్ట్ 12 కిలోమీటర్స్ రైడ్ ఏదైతే ఫారెస్ట్ మధ్యలో అటువైపు చెట్లు ఇటువైపు చెట్లు ఖాళీ రోడ్లు, లిటరలీ లదాఖ్. లాస్ట్ ఇయర్ 2021 జూలైలో వెళ్ళాను నేను లదాఖ్. ఇప్పుడు June 25th 2022. ఈ 1 year తర్వాత నేను చేసిన బెస్ట్ జర్నీ, రోడ్ జర్నీ ఏంటంటే మళ్ళీ ఇదే. ఆ 10 కిలోమీటర్స్ 12 కిలోమీటర్స్ రెస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది గాయస్, మిస్ అవ్వద్దు. కొంచెం ఎర్లీ మార్నింగ్ వస్తే బాగుంటుంది, ఎందుకంటే ఖాళీగా ఉంటే రోడ్స్ ఎంజాయ్ చేయొచ్చు. మస్తు ఎంజాయ్ చేసినాయండి 12 కిలోమీటర్స్. సో అది దాటిన తర్వాత వస్తుంది తాడ్బాయి అనే విలేజ్. ఆ విలేజ్ దాటిన తర్వాత మీకు ఇట్లా కమాన్ కనిపిస్తుంది, ఇదే మేడారం వెళ్ళడానికి. 12 కిలోమీటర్స్ ఉంటుంది, 14 కిలోమీటర్స్ ఉంటుంది ఇక్కడ నుంచి. ఎప్పుడు రాలేదు నేను, ఫస్ట్ టైం. ఇంత దూరం వస్తున్నాం, జస్ట్ అట్లా చూసుకుని వెళ్తే 14 కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తే చూడొచ్చు. మళ్ళీ బ్యాక్ ఇక్కడ వచ్చేసి స్ట్రేట్ వెళ్తే టువర్డ్స్ బొగతా, ఏటూరు నాగారం అవన్నీ వస్తాయి. ఇంకా పదనికి వెళ్దాం. వచ్చేసాం మేడారం. మేడారం ద వెన్యూ ఆఫ్ ఏషియాస్ లార్జెస్ట్ ట్రైబల్ ఫెస్టివల్. నాకు తెలిసి స్ట్రేట్ అనుకుంటా, అక్కడ కనిపిస్తుంది. అటు కాదు, అటు సైడ్ ఉంది హోటల్, గద్దెలు ఉన్నాయి ఇటు సైడ్. వచ్చేసాం టెంపుల్లోకి, అది మెయిన్ ఎంట్రన్స్. నాకు తెలిసి ఇంకా రష్ టైంలో వస్తే అంతా క్యూ లైన్స్. జాతర టైంలో ఎవ్రీ 2 years ఒకసారి అవుతుంది కదా. గద్దెలు ఇక్కడే అనుకుంటా, ఇదేనా మెయిన్? అసలు ఐడియా లేదు, ఎందుకంటే ఫస్ట్ టైం వస్తున్నా కదా, నాకు కొంచెం టైం పడుతుంది. కానీ ఇంత ఫ్రీగా అయితే దొరికేసింది, ఖాళీగా పెద్ద రష్ ఏం లేదు. మేడారం సమ్మక్క సారలమ్మ జాతర జరిగే ప్లేస్ ఇది. ఓకే, ఇంకెంతకు మించి నేను చూపిస్తే బాగోదేమో. దాని మీద దర్శనం కూడా అయిపోయింది, హార్డ్లీ 5 minutes అంతే. ఎందుకంటే ఆఫ్ సీజన్లో వచ్చాము, అందులోనూ ఎర్లీ మార్నింగ్ అవర్స్. సమ్మక్క సారలమ్మ గద్దెలు ఉంటాయి, గోవిందరాజు పగిడిద్దరాజు వాళ్ళ గద్దెలు ఉంటాయి. జస్ట్ విజిట్ అని అంతే. చాలా ఆప్షన్స్ ఉన్నాయి. జాతర ఏరియా కదా, ఇంకా తెలిసి ఎట్లుంటుంది ఆ ఏరియా అంతా. ఇప్పుడు ఇక్కడ నుంచి టువర్డ్స్ బొగతా వాటర్ ఫాల్స్. ఏటూరు నాగారం వైపు క్రాస్ చేసుకుంటూ వెళ్ళాలి బొగతాకి.
ఏలూరు నాగారం గురించి చాలా విన్నాను, బాగుంటుంది అదంతా అని. ఇఫ్ ఇన్ కేస్ అక్కడ ఛాన్స్ దొరికితే డ్రోన్ ఫ్లై చేయడానికి ట్రై చేస్తాను. ఓకే, ఇదంతా వచ్చేసి గోదావరి మూలకట్ట బ్రిడ్జ్ అంటారంట. చాలా పెద్దగా ఉంది అసలు. వాటర్ ఫ్లో అయితే కనుక మీరు వచ్చే టైంకి ఇదంతా మామూలుగా ఉండదు, మాసిగా ఉంటుంది. ఇప్పుడు అక్కడ మాత్రం కొంచెం వాటర్ ఉన్నాయి అక్కడ. బట్ వర్షాలు పడి వాటర్ ఫ్లో అవుతుంటే దీని వ్యూ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది మాత్రం పక్క. భలే ఉంది అంతా. నాకు తెలిసి ఒక 1.5-2 కిలోమీటర్ స్ట్రెచ్ ఉంటుందేమో ఈ బ్రిడ్జ్ అంతా. 1.5 అయితే ఉంటుంది. మొత్తానికి డ్రోన్ కొన్న 2 months తర్వాత దాన్ని వాడాల్సిన పని పడింది. ఇంటి దగ్గర చిన్న ట్రయల్స్ చేశాను, బట్ ఎప్పుడూ అఫీషియల్గా ఒక టూరిస్ట్ ప్లేస్లో ఫ్లై చేయలేదు. ఇప్పుడు ఈ బ్రిడ్జ్ చూసిన తర్వాత టెంప్ట్ అయ్యి ఫ్లై చేశాను ఇంకా. కాకపోతే ఇంటి దగ్గర నేను ట్రై చేసినప్పుడు ఏదైతే ఆ 15 meters హైట్ రిస్ట్రిక్షన్ ఉందో దాన్ని బ్రేక్ చేయడానికి ఒక ఫార్ములా అనుకున్నాను. అది ట్రై చేస్తే బాగానే పనిచేస్తుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత చేస్తుంటే పని చేయట్లేదు అది. బట్ స్టిల్ వచ్చినంత వరకు బాగానే వచ్చింటాయి డ్రోన్ సంబంధించిన విజువల్స్. ఈలోపు మీరు చూసేయండి. మీరు చూసేంత లోపు నేను బౌద్ధ దగ్గరికి వెళ్ళిపోతాను. చిన్న హౌస్ కనిపిస్తుంది. అక్కడ టికెట్ తీసుకోవాలి 40 rupees. పొద్దున్న 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఇలా చేస్తారు. ఇక్కడ నుంచి ఒక 1/2 kilometer అంతే. కానీ భలే ఉంది ఫారెస్ట్ మధ్యలో. పర్లేదు, డిసప్పాయింట్ అవుతాయేమనుకున్నా కానీ, బట్ సీజన్ స్టార్టింగ్ టైంలో వచ్చాయి కదా, ఏముండేమనుకున్నా కానీ బాగానే ఉంది. అక్కడంతా పార్కింగ్ ఏరియా. అక్కడ నుంచి కూర్చొని మంచి వ్యూ ఎంజాయ్ చేయొచ్చు. ఇది మోస్ట్లీ మీరు జూలై మిడ్ నుంచి ఎప్పుడు వచ్చినా కూడా ఆల్మోస్ట్ అక్టోబర్ నవంబర్ వరకు ఫుల్ కలకల్లాడుతుంటుంది వాటర్ ఫాల్ ఇదంతా. అందులో స్విమ్మింగ్ ఎలా చేయరు అక్కడ, బట్ ఇక్కడ స్విమ్మింగ్ చేసుకోవచ్చు కావాలంటే. మీ మోస్ట్ ఆస్క్డ్ క్వశ్చన్ నెక్స్ట్ ఏంటంటే యూ హ్యావ్ టాయిలెట్స్ హియర్, నో వరీస్. అండ్ ఇది బాగుంటుంది కూర్చోడానికి. డన్ విత్ బోతా వాటర్ ఫాల్స్. దీని తెలంగాణ నయాగరా ఫాల్స్ అని కూడా పిలుస్తారు కదా. రావచ్చు, స్విమ్ చేయొచ్చు, వాష్రూమ్స్ ఉన్నాయి, డ్రెస్ చేంజింగ్కి, టైం స్పెండ్ చేయొచ్చు. ముఖ్యంగా ఇప్పుడు చూస్తున్న మీరు ఏదైతే ఉందో జస్ట్ 1%. లిటరలీ జూలై తర్వాత దీని ఫ్లో అంతా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. అండ్ ఇప్పుడు ఇక్కడ నుంచి వరంగల్ వచ్చేసి 135 kilometers, 2.5 నుంచి 3 hours డ్రైవ్ పడుతుంది. 5 o'clockకి మనం కలుస్తాను నేను వరంగల్ ఫోర్ట్ దగ్గర. ఇఫ్ ఇన్ కేస్ వర్షం పడకపోతే టైంకి అక్కడ రీచ్ అయిపోతాను, లేదంటే మాత్రం కష్టం. ఇంకా ఇప్పుడు ఆల్మోస్ట్ 12 అవుతుంది. నేను లంచ్ కూడా చేయలేదు. ఇంకా లంచ్ చేసేసి రీచ్ అయ్యేసరికి వరంగల్ ఫోర్ట్ టైంకి నాకు అరౌండ్ 5 అవుతుండొచ్చు ఇఫ్ వర్షం పడకపోతే. ఇంకోటి ఏంటంటే డ్రోన్ ఫ్లై చేయడానికి అడుగుతుంటే కూడా తను వద్దని అంటున్నాడు. నేను ఎంట్రెన్స్ ఒకసారి కనుక్కుంటాను. వాళ్ళు ఓకే అంటే మళ్ళీ వచ్చి డ్రోన్ ఫ్లై చేస్తాను, లేదంటే స్ట్రేట్ టు వరంగల్. ఓకే, కానీ బాగుంది, మిస్ చేసుకోవద్దు ఇటు సైడ్ వస్తే మాత్రం. పక్కన ఇంకోటి వాజేడు కూడా ఉంటుంది వాటర్ ఫాల్స్ అక్కడ, వీ షేప్ అని ఒకటి. ఇంకోటి ముత్యాల దార వాటర్ ఫాల్స్ అని కూడా ఉంటుంది. మన హైవే నుంచి టర్న్ తీసుకున్నాం కదా లోనికి బోతా రావడానికి అక్కడ. కాకపోతే అది ఇప్పుడు వచ్చే జూన్ ఆర్ మిడ్ జూలై వరకు వచ్చేవాళ్ళు వెళ్ళొద్దు, జూలై తర్వాత వచ్చేవాళ్ళు వెళ్ళొచ్చు. ఆ ముత్యాల దార వాటర్ ఫాల్ ఏదైతుందో ట్రెక్కింగ్ చాలా చేయాల్సి ఉంటుంది, అరౌండ్ 6 to 7 kilometers. కొంచెం దారి తెలిసి చూసుకుంటూ వెళ్ళాలి. గ్రూప్ ఆఫ్ పీపుల్ వస్తే వెళ్ళండి, లేకపోతే స్కిప్ చేసేయండి. అండ్ ఫ్యామిలీతో వచ్చామనుకుంటే ముత్యాల దార లాంటివి స్కిప్ చేసేసి ఓన్లీ ఈజ్ ఇనఫ్. అయ్యాను అక్కడ
ఇదంతా ఫారెస్ట్ డిపార్ట్మెంట్లోకి వస్తుంది. అక్కడ వాళ్ళ ఆఫీస్ ఉంది. డ్రోన్ గురించి అడిగితే 2500 అన్నారు. బట్ ఎర్లీ మార్నింగ్ అవర్స్లో వచ్చింటే అట్లీస్ట్ ట్రై చేసేవాళ్ళము అన్నారు. అది 2500 కూడా ఎలా అంటే 9 నుంచి 5 బొగతా వాటర్ ఫాల్ విజిటింగ్ అవర్స్ కదా. ఇవి కాకుండా 4 ముందుగా వస్తే డ్రోన్ ఫ్లయింగ్కి ఎలా ఉంది. బట్ స్టిల్ ఇక్కడ స్టాఫ్ మాట్లాడే విధానం కొంచెం నచ్చింది. కొంచెం ముందుకెళ్తే హార్లీ 10-15 కిలోమీటర్స్ రాష్ట్రం మారిపోతాం. ఛత్తీస్గఢ్లోకి వస్తుంది. బీజాపూర్ అవన్నీ ఉన్నాయి కదా అవి. వరంగల్ వెళ్ళే దారి వెనకాలకి వెళ్తే బొగతా వాటర్ ఫాల్స్. మధ్యలో మీకు డైవర్షన్ కనిపిస్తుంది. ముత్యాల దారా మీకు చెప్పాను ఇందాక ట్రెక్కింగ్ చేయాల్సి ఉంటుందని. ఫ్యామిలీతో వెళ్తే అవాయిడ్ అని అన్నాం కదా, అది 26 కిలోమీటర్స్ ఉంటుంది ఇక్కడ నుంచి. అండ్ భద్రాచలం కూడా పెద్ద డిస్టెన్స్ ఏం లేదు ఇక్కడ నుంచి. హార్లీ 100 కిలోమీటర్స్. మారేడుమిల్లి అవి కూడా దగ్గర అవుతుంది మళ్ళీ ఇక్కడ నుంచి. సో ఇలా చాలానే ఉన్నాయి ఆప్షన్స్ చేసుకోవడానికి, చూడడానికి. మన ఓపిక. ఓన్ వెహికల్ ఉంటే చాలా చేయొచ్చు ఇక్కడ. ఓన్ కార్ లాంటివి ఫ్యామిలీతో వస్తే రిలాక్స్ ఎక్కడైనా నైట్ హాల్ట్ తీసుకొని ట్రావెల్ చేయొచ్చు చాలానే. కరెక్ట్గా ఏటూరు నాగారం క్రాస్ అయ్యి ఫారెస్ట్ ఏరియా ఎంటర్ అయ్యే టైంకి ఫుల్ వర్షం స్టార్ట్. మామూలు వర్షం కాదు. సో ఇంకా అక్కడే ఫారెస్ట్ చెక్ పోస్ట్ సంబంధించిన ఒకటి చిన్న షెడ్ లాంటిది ఉంటే అక్కడ కొద్దిసేపు వెయిట్ చేశాను. కొద్దిగా తగ్గిన తర్వాత మళ్ళీ స్టార్ట్ అయ్యేసరికి మళ్ళీ హెవీ రెయిన్ఫాల్. పక్కన విలేజ్లో ఆగాను కొద్దిసేపు. యాక్చువల్లీ నా రెయిన్ కోట్ మర్చిపోయాను నేను. అక్కడే ములుగులో ఫస్ట్ డే రోజు కొనుక్కున్నాను. అది నార్మల్ క్వాలిటీ. బట్ అది కూడా అవ్వలేకపోయింది. ఫుల్ షర్ట్ పాయింట్ అన్నీ పచ్చిగా అయిపోయాయి టీషర్ట్తో. టీషర్ట్ అండ్ పాయింట్. అండ్ అక్కడ నుంచి ఇంకా వర్షం తగ్గిలేదని చెప్పి మళ్ళీ స్టార్ట్ అయిపోయాను హెవీ వర్షంలోనే. ఇంకొంచెం ముందుకు వచ్చిన తర్వాత మామూలుగా హెవీ విండ్ వచ్చింది. ఇంకా అప్పుడు వద్దులే అంటే రిస్క్ ఎందుకని పెట్రోల్ పంప్లో కొద్దిసేపు ఆగాను. తగ్గిన తర్వాత మళ్ళీ అదే వర్షంలో కొంచెం ముందుకు వచ్చేసాను. ట్విస్ట్ ఏంటంటే కరెక్ట్గా వరంగల్కి ఎంటర్ అయ్యే టైంకి అసలు వర్షం ఒక చుక్క కూడా వర్షం పడలేదు అప్పుడు వరంగల్లో. పోన్లీ అట్లీస్ట్ మనల్ని కలవడానికైనా ఫ్రీగా ఉంటుంది అనుకున్నాను. అక్కడ నుంచి నేను బైక్ రిటర్న్ ఇచ్చేసి అదే పచ్చి బట్టలతో ఇంకా మనల్ని కలవడానికి వరంగల్ ఫోర్ట్ వెళ్ళిపోయాను ర్యాపిడో తీసుకొని. మనం వరంగల్ ఫోర్ట్కి ఇది వ్యూ అంతా 3 years బ్యాక్ వచ్చినప్పుడు ఎట్లా ఉందో ఇప్పుడు అట్లా ఉంది. వీళ్ళంతా మనోళ్ళు. బ్రో మనోజ్, బ్రో యశ్వంత్, అనిరుద్, ధ్రువ, ఇంకా ఇద్దరు పాపం వాళ్ళు అక్కడ ఉన్నారు. పరిచయం చేస్తాం కొద్దిసేపు అయిన తర్వాత. హాయ్ అండి, నా పేరు యూసఫ్. వాళ్ళ అబ్బాయి పేరు అల్తాఫ్. ఓకే. వరంగల్ బ్రో. శ్రీనిఖిల్ వరంగల్ బ్రో. అరుణ్ కుమార్ వరంగల్. ఇప్పుడు వరంగల్ అనుకోకుండా ఒకటేగా. వరంగల్ అనుకోకుండా కాదు, 3 ఒకటే. నేను ఇక్కడ వీడియోలో మొత్తంలో వరంగల్ అనుకోకుండా పేరే వాడట్లేదు. పర్లేదు. రైట్ బ్రో, థ్యాంక్ యూ. కలిసిన తర్వాత అక్కడ నుంచి పక్కన టీ షాప్కి వెళ్ళాము. చాలాసేపు కూర్చొని టీ తాగుతూ ముచ్చట్లు పెట్టాము. నియర్లీ 1 to 2 hours. తక్కువ మంది రావడం, అందులోనూ అందరితో ప్రశాంతంగా రిలాక్స్గా ముచ్చట్లు పెట్టుకుంటూ కూర్చున్నాను. వరంగల్లో ఖుర్షీద్ బిర్యానీ బాగుంటుందని అంటేను సజెస్ట్ చేస్తే మనలో మనోజ్ అండ్ వాళ్ళ ఫ్రెండ్ నేను ముగ్గురం వచ్చాము తినడానికి. ఖుర్షీద్ బిర్యానీ వచ్చిన తర్వాత పక్కన తయాబ్ బాగుంటుందని ఇంకో మన కలిసిన వాళ్ళు అన్నీ ఉండే. సరే అని చెప్పి పక్కనే ఉన్నాయి కదా, తయాబ్లోకి వెళ్ళి మేము తిన్నాము. టేస్ట్ బాగుంది. బట్ ఏంటంటే ఖుర్షీద్లో కానీ తయాబ్లో కానీ నాకు అనిపించింది ఏంటంటే ఫ్యామిలీతో వెళ్ళి కూర్చొని తినలేము. ఫ్రెండ్స్తో వెళ్తే కూర్చొని తినడానికి బాగుంది, కానీ ఫ్యామిలీలు తీసుకెళ్ళి అక్కడ కూర్చొని తినే అంత ఎన్వైరన్మెంట్ లేదు అక్కడ. చాలా చిన్న ప్లేస్ అది. బట్ టేస్ట్ వైజ్ బాగుంది. ఇంకా అక్కడ నుంచి నేను మళ్ళీ హన్మకొండ బస్ స్టేషన్కి వెళ్ళి అక్కడ నుంచి బస్ తీసుకొని ఉప్పల్ క్రాస్ రోడ్కి వచ్చేసాను, హైదరాబాద్. 240 rupees టికెట్. అండ్ టోటల్ ఈ ట్రిప్కి నాకైనా బడ్జెట్ వచ్చేసి అరౌండ్ 6000 rupees. ఒక్కడిని వెళ్ళాను కనుక రూమ్ కాస్ట్ 3000 రూపాయలు, బైక్ రెంట్ 1000 rupees, పెట్రోల్ 900 rupees అయింది. ఓవరాల్గా నాకు తిరగడానికి హన్మకొండ నుంచి మళ్ళీ హన్మకొండకు వచ్చేంత వరకు 335 kilometers తిరిగాను నేను. అయితే మళ్ళీ ఫుడ్కి ఒక 500 అండ్ చిన్న చిన్న ఖర్చులు అవి ఇవన్నీ కలిపితే అరౌండ్ 6000 rupees అయ్యాయి. అదే ఇద్దరు ఇల్లుంటే చాలా సేవ్ అయ్యేది. మీకు ఆ 3000 rupees లక్నవరం లేక అంత బడ్జెట్ వద్దు అనుకుంటే కూడా లక్నవరం కంటే ముందు బుస్వాపూర్ అని ఒక విలేజ్ వస్తుంది 3 kilometers ముందు. అక్కడ కూడా నైట్ స్టే ఆప్ చేసుకోవచ్చు. బాగుంది విలేజ్ అది. సో దట్స్ ఇట్. ఈ వీడియోలో అయితే వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదు. సీ నెక్స్ట్ వీడియో. బై బై, టేక్ కేర్.